స్టార్ట్ చేయండి. అందరికీ శుభోదయం. ముందుగా పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తూ ఎంతో మంది మాస్టర్ల చేత ఎంతో మంది మహోన్నతమైనటువంటి గురువుల దగ్గర నుంచి ప్రతిరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ తెలియని విషయాలను తెలియపరుస్తూ ఎంతో అద్భుతంగా ఈ మహిళా చైతన్యం గ్రూప్ ను రన్ చేస్తున్నటువంటి శైలజ మేడం గారికి, అలాగే మిగతా టీం సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా మన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సుగుణ. మేము కాణిపాకం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ధ్యానం చేయడం కంటే కూడా సేవ చేయడం అనేది చాలా ఇష్టం అన్నమాట. ధ్యానం చేస్తూ ఉంటాను, కానీ సేవ అనేది చేస్తేనే నాకు అందులో ఒక ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది అన్నమాట. ఇక్కడ మేము మెడిటేషన్ సెంటర్ మేమున్న చోట నుంచి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ సెంటర్లో వచ్చి ఏదో ఒక సేవ అనేది చెయ్యాలన్నమాట. అప్పుడే నాకు ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. ఇటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇక్కడ రాధికా మేడం, గోపాలకృష్ణమూర్తి సారు మాకు కల్పించడం జరిగింది. వాళ్ళకు కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లా మనము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, ఏదో కొత్త విషయాల్ని తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే మనం కొత్త విషయాల్ని ప్రతిరోజు కూడా శ్రవణం, మననం, నిరిధ్యాసన, సాక్షాత్కారం, లోక కళ్యాణం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. మన గురువు గారు 5 fingers కాన్సెప్ట్ అనేది చెప్తూ ఉంటారు. అంటే మొట్టమొదటిది శ్రవణం. శ్రవణం అంటే ఏదో మన సజ్జనుల దగ్గర మనం కొత్త విషయాలు అనేది వింటూ ఉండాలన్నమాట. శ్రవణం అనేది అంటే పూర్వకాలంలో మనం తీసుకున్నామంటే మనకు గౌతమ బుద్ధుడు ఎన్నో సంవత్సరాల ముందర మనకు ఆయన తన రాజ్యంలో ఎంతో అపురూపంగా తన రాజ్యంలో అంటే తన తండ్రి దగ్గర పెరిగినారు. అంటే తనకు ఒక కష్టము, బాధ అనేది తన తండ్రి గౌతమ బుద్ధుడికి తెలియనికుండా పెంచినారనమాట. అంటే ఒక జ్యోతిష్కుడు చెప్పినట్టు తన కుమారుడు అయితే రాజ్యానికి రాజు అవుతాడు, లేకపోతే ప్రపంచానికి గొప్ప జ్ఞానాన్ని అందించేటువంటి గొప్ప యోగీశ్వరుడు అవుతాడనేసి జ్యోతిష్వరుడు చెప్పినప్పుడు తన తండ్రి గౌతమ బుద్ధుడిని రాజ్యంలోకి రానియకుండా లోపలే ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నాడు అనమాట. అలా ఉన్నప్పుడు గౌతమ బుద్ధుడు ఒకరోజు తన సారథిని పిలుచుకొని రాజ్యాన్ని చూడడానికి బయటకు రావడం జరుగుతుంది. అలా రాజ్యాన్ని చూడడానికి బయటికి వచ్చినప్పుడు ఒక ముసలివాడిని, వృద్ధుడిని చూసి అతని యొక్క శరీరంలో ఉన్నటువంటి ముడతలను చూసి అడుగుతున్నాడు అనమాట సారథిని. అడిగినప్పుడు ఎందుకు ఇలా అయినాడు అన్నప్పుడు అతడు చెప్పినాడు, అంటే శరీరం అనేది చిన్నప్పుడు ఒకలాగుంటుంది, అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నప్పుడు యంగ్గా ఉన్నప్పుడు శరీరంలో ముడతలు అనేది రాదు, అదే వృద్ధుడైనప్పుడు అది అందరికీ జరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అలాగే వృద్ధుడిని చూసి అలా అనుకున్నాడు. మళ్ళీ తర్వాత ఒక చావుని చూడటం జరిగింది. తర్వాత ఒక రోగగ్రస్తులుగా ఉండే వాళ్ళని గౌతమ బుద్ధుడు చూడడం జరిగింది. ఇలా రకరకాలుగా గౌతమ బుద్ధుడు చూసినప్పుడు అతడికి ఆ రాజ్యంలో ప్రజలందరూ ఇతడు ఎప్పుడు రాజ్యంలో ఉంటున్నాడు కాబట్టి కష్టాలు, బాధలు అనేది తనకు తెలియదు. ఇలా చూసినప్పుడు వీళ్ళ యొక్క కష్టాలను చూసి దీనికి అన్నిటికీ కూడా పరిష్కారం లేదా, అంటే వృద్ధుడు అలా అంత బాధపడుతున్నాడు, ఒక రోగగ్రస్తుడు అలా బాధపడుతున్నాడు,
మా చావు అనేది శరీరానికి అనే విషయాలను అతడు అక్కడ చూడడం జరిగింది. ఆ విషయాలకు అన్నిటికి కూడా ఆ బాధల నుంచి సాధారణ మనుషులు కూడా ఎలా దీంట్లో నుంచి బయటపడడం, ఇంత బాధలతో ఉన్నారే అనేసి అతడు ఒక సత్యాన్వేషణ తెలుసుకోవాలి అనే విధ అతడు రాజ్యాన్ని వదిలేసి సత్యాన్వేషణకు వెళ్ళడం జరిగిందన్నమాట. అక్కడికి ఎప్పుడైతే సత్యాన్వేషణ కోసం వెళ్ళినప్పుడు అతడు ఎంతో కష్టాలను అనుభవించి ఒక గురువుల దగ్గరికి పోయినప్పుడు ఆ మనస్సును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవడం అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు అతనికి అసలైనటువంటి సమాధానం దొరకలేదన్నమాట. ఎప్పుడైతే అతను చాలా అలసిపోయేసి నాకు ఏదేదో వేరే స్వర్గానికి దారి దొరుకుతాంది, మోక్షానికి దారి దొరుకుతా ఉంది, ఇలాంటివన్నిటికీ దారి దొరుకుతా ఉంది, నాకు అసలైనటువంటి దానికి సమాధానం దొరకలేదే అనేసి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు అతనికి ఆ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ కూర్చున్నాడో అప్పుడు ఆ శ్వాస ఒక ధారలాగా ప్రవహించి అతలో ఉన్నటువంటి ఆ బుద్ధత్వాన్ని ఆ రోజు అతడు తెలుసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఆ రోజు గౌతమ్ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అవడం జరిగింది. ఇదే అసలైనటువంటి సమాధానం అనేసి ఆయన నేను అందుకున్నటువంటి ఆ రోజు అతని యొక్క గత జన్మలను చూసుకోవడం జరిగింది. గత జన్మల్లో అతడు ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలను అతడు తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని నేను అందుకున్నటువంటి ఈ దివ్య నేత్రాన్ని నేను ఈ సమస్త మానవాళికి పంచాలి అనేసి అతడు ఆ రోజు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని మన ముందు ఉంచడం జరిగిందనమాట. అంటే గౌతమ్ బుద్ధుడు మనకు ఎంతో అద్భుతమైనటువంటి 3 అఖండ సందేశాలను ఈ సమస్త మానవాళికి అందించడం జరిగిందని. అందులో మొట్టమొదటిది ఆనాపానసతి, రెండవది వచ్చి మధ్య మార్గము, మూడవది వచ్చి అహింస తత్వము. ఈ 3 విషయాలను గురించి మనము ఈరోజు తెలుసుకుంటాం అన్నమాట. ఈ విషయాలను మనం ప్రతిరోజు వింటూ ఉంటాము. కానీ మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే పదే పదే వింటూ ఉంటామో అందులో మనము అందుకోవాల్సినటువంటి కొత్త జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒక విషయాన్ని మనం శ్రవణం చేస్తూ ఉంటామో, అంటే పూర్వకాలంలో బుక్స్ కొంతమంది చదువుతుంటారన్నమాట. అంటే ఆ కాలంలో శ్రవణం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా వీధి నాటకాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నాటకాల ద్వారా పురాణ గాథలు అంటే పురాణ సన్నివేశాలను అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఆ పురాణ గాథల్లో నుంచి మనం వాస్తవికతగా గమనించినట్లయితే మనము అందులో ఉన్నటువంటి సారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఫస్ట్ శ్రవణం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. గౌతమ్ బుద్ధుడు రాజ్యాన్ని వదిలేసి అక్కడ సత్యాన్వేషణకై అక్కడ వెతకడం జరిగింది. ఇక్కడ ఆ గౌతమ్ బుద్ధుడి భార్య అయినటువంటి యశోధర తన కుమారుడుకు జన్మనిచ్చిన వెంటనే గౌతమ్ బుద్ధుడు వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే అతడు తన కుమారుడిని కూడా వదిలేసి రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు యశోధర చాలా దుఃఖంలో ఉనిందనమాట. తన భర్తను దూరం చేసుకున్నటువంటి బాధ తనకు ఎంతో ఉనిందనమాట. అలాంటప్పుడు అక్కడ గౌతమ్ బుద్ధుని పెంచినటువంటి ఆ తల్లి వచ్చి 10 మందిని అక్కడ సజ్జన సాంగత్యం అనేది ఏర్పాటు చేస్తూ ఉండేదన్నమాట. ఆ సజ్జన సాంగత్యంలో ఆ యశోధర కంటే కూడా చాలా దుఃఖంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క మాటలు వినేసి అప్పుడు యశోధర ఈ రాజ్యంలో మనకంటే కూడా దుఃఖంలో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు అని ఆమె అక్కడ జరుగుతున్నటువంటి ఆ సజ్జన సాంగత్యం ద్వారా ఆమె తెలుసుకుందనమాట.
అంటే తన భర్త దేనికైతే అక్కడ సత్యాన్వేషణకు వెళ్ళడం జరిగిందో, ఈమె ఇక్కడ ఒక సజ్జన సాంగత్యం అంటే శ్రవణం, వేరే వాళ్ళ యొక్క అనుభవాలను ఆమె ఎప్పుడైతే వినిందో, అంటే తనకంటే కూడా చాలా దుఃఖంలో నుంచి వాళ్ళు ఎలా బయటపడినారు అనే విషయాలను ఆమె ఎప్పుడైతే తెలుసుకునిందో, ఆమె ఇక్కడ తన యొక్క గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఆమె ఆ జ్ఞానాన్ని ఇక్కడ పొందడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఒక ఆత్మ సజ్జన సాంగత్యం ఇతరులతో చేసుకుంటాము, అంటే సజ్జనుల ద్వారా మాత్రమే మనం సాంగత్యం అనేది పెట్టుకోవాలన్నమాట. దుర్జనుల దగ్గర మనము ఎప్పుడు సాంగత్యం అనేది ఉండకూడదు. అందుకే మన ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలను మనం పంచుతూ ఉండాలి. ఎప్పుడైతే మనకు వచ్చినటువంటి ధ్యానంలో వచ్చినటువంటి అనుభవం ఇతరులకు రాకుండా పోవచ్చు, ఇతరులకు వచ్చినటువంటి ధ్యానానుభవము మనకు రాకుండా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఒక స్వాధ్యాయం అనేది కూడా ఒక శ్రవణంలో ఒక భాగమే అన్నమాట. ఇప్పుడు గురువుల దగ్గర మనం ఎప్పుడైతే కొత్త విషయాలు మనం తెలుసుకుంటామో, ఆ కొత్త జ్ఞానాన్ని మనం అందుకున్నప్పుడు ఒక పుస్తకంలో కూడా మనం ఆ జ్ఞానాన్ని అందుకుంటాం అన్నమాట. శ్రవణం అనేది వినడం, ఒక బుక్స్ చదవడం ద్వారా ఆ జ్ఞానాన్ని మనం అందుకుంటాం. శ్రవణం తర్వాత ఆ వినినటువంటి విషయాన్ని మనం మననం చేసుకోవాలి మనస్సు ద్వారా. శ్రవణం అనేది వినడం శరీర తత్వం అయితే, మననం అనేది ఒక మనస్సు ద్వారా మననం చేసుకుంటాం అన్నమాట. మనకు ఆ 10 మంది చెప్పినటువంటి ఆ అనుభవంలో, అందులో మనకు కావలసినటువంటి జ్ఞానము అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ పొందినటువంటి ఆ జ్ఞానాన్ని మనం మననం చేసుకుంటూ, అంటే మనస్సు ద్వారా మననం చేసుకుంటూ ఎప్పుడైతే మననం చేసుకుంటామో, తర్వాత నిరుధ్యాసన, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సాధన ద్వారా ఆచరిస్తామన్నమాట. అంటే ఆ విషయాన్ని మనం ఎలా బుద్ధిని ఉపయోగించి దాన్ని మనం ఎలా సాధన ద్వారా సాధించుకోవాలి అనే విషయాన్ని బుద్ధిని ఉపయోగించి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మా శరీరము, మనసు, బుద్ధిని ఉపయోగించి ఒక జ్ఞానాన్ని అందుకుంటామో, అప్పుడు అక్కడ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఇక్కడ సాక్షాత్కారం అంటే మనము ఆత్మకు సాక్షాత్కారము ఆత్మకు ఉంటుంది. ఒక విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలో కూడా మనము సాక్షాత్కారాన్ని చూడడం జరుగుతుందన్నమాట. అంటే ఒక జ్ఞానాన్ని అందుకున్నప్పుడు ఆ జ్ఞానంలో కూడా మనము సాక్షాత్కారాన్ని మనం చూడగలగాలి. ఒక ఆత్మలోనే మనము సాక్షాత్కారాన్ని వెతకకూడదు. ఒక సత్య జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యంలో ఉన్నటువంటి దాన్ని కూడా మనము సాక్షాత్కారంగా భావించాలి. ఇలా ఎప్పుడైతే ఒక సత్యాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందుకుంటామో, ఆ జ్ఞానము లోకానికి ఉపయోగపడేలాగా ఆ జ్ఞానాన్ని పంచాలి. ఈ జ్ఞానం కూడా మనము హితోధికంగా పంచాలన్నమాట. అక్కడ స్వార్థం అనేది ఉండకూడదు. నిస్వార్థంగా ఆ జ్ఞానాన్ని కూడా నిస్వార్థంగా పంచాలి. ఈ విధంగా శ్రవణం, మననం, నిరుధ్యాసన, సాక్షాత్కారం, ఈ లోక కళ్యాణం అనేది మన హితోధికంగా జరగాలి. అక్కడ బలవంతం అనేది ఉండకూడదు అనమాట. అంటే అక్కడ స్వార్థం అనేది మనకు రాకూడదు. నా స్వార్థానికి నేను చేసుకోవాలి అనేది అక్కడ రాకూడదు అనమాట. ఎప్పుడైతే మనం లోక కళ్యాణానికి చెయ్యాలనుకున్నప్పుడు అక్కడ నిస్వార్థపూరితమైనటువంటి భావన మాత్రమే మనకు రావాలి. ఈ విధంగా ఆ విధంగా గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే సత్యాన్వేషణకు వెళ్ళి అతను ఎన్లైటన్మెంట్ అయినాడో, ఆ రోజు ఆయన అందించినటువంటి ఆనాపాన సతి ధ్యానాన్ని మనము ఈరోజు మన గురువు గారు ఎంతో సాధారణ జీవన శైలిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేలాగా
సులభమైనటువంటి మార్గంలో శ్వాస మీద ధ్యాస. అంటే ఇక్కడ ఆనాపానసతి అంటే హంస అంటే శ్వాస, శ్వాస అంటే హంస, అంటే హంసయానం. ప్రతి ఒక్కరు కూడా పరమహంసలు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఋషిగా మారాలి. ప్రతి ఒక్కరు కూడా యోగులుగా మారాలి అనే జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. ఈ ఆనాపానసతి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా, ధ్యానం యొక్క విశిష్టత గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అన్నమాట. ఎందుకంటే అంత గొప్పదైనటువంటిది ఈ ధ్యాన మార్గం అనేది. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. తనకి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రుల దగ్గర ఆ చిన్న పిల్లవాడు పెరుగుతున్నప్పుడు ఆ తండ్రిని అడుగుతాడనమాట, నాకు ఒక చాక్లెట్ కావాలి అనేసి. అప్పుడు ఆ పిల్లవాడికి తెలీదు ఆ తండ్రి ఎలా ఆ చాక్లెట్ తెచ్చి ఇవ్వగలడు, ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, ఆ తండ్రి కుటుంబ పోషణ కోసం ఎంత భారాన్ని మోస్తున్నాడనే విషయము ఆ పిల్లవాడికి తెలీదు అనమాట. ఎందుకంటే అతడు ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వంలో ఉంటాడు. ఎప్పుడైతే అతడు పెరిగి పెద్దవాడై ఆ తండ్రి తత్వాన్ని, తల్లి తత్వాన్ని అర్థం చేసుకుంటాడో అప్పుడు మాత్రమే అతడికి ఆ కష్టం అనేది తెలుస్తుంది అనమాట. ఆ విధంగానే ఎప్పుడైతే చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడై ఆ తండ్రి తత్వాన్ని తెలుసుకుంటాడో, సాధారణంగా అది చిన్న పిల్లవాడు పెద్దవాడైనప్పుడు అది ఎంత సత్యమో, పిల్లవాడు పెరిగి పెద్దవాడ అయ్యే విషయము ఎంత సత్యమో, ఒక శరీర తత్వంలో ఉన్నవారు ఒక ఆత్మతత్వానికి ఎదుగుతారు అనేది కూడా అంతే సత్యం అన్నమాట. అంటే మనము ఒక శరీర తత్వం నుంచి ఒక ఆత్మ క్షేత్రానికి ఎదిగేటప్పుడు మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటుంది అనమాట. ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం నుంచి ఒక తండ్రి తత్వానికి ఎదిగేదానికి ఎంత టైం పడుతుందో, ఆ విధంగా శరీర క్షేత్రంలో ఉన్న వారికి ఆత్మ క్షేత్రానికి ఎదగడానికి మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, ఇవన్నీ కూడా దాటుకుంటూ ఆత్మక్షేత్రానికి ఎదగాలి. చూడండి, మన భగవద్గీతను తీసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుడికి భగవద్గీత గురించి అర్థం కానప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్తే అది చేస్తూ వచ్చినాడనమాట. ఎప్పుడైతే అతడు వాళ్ళ యొక్క తండ్రులను, మేనమామలను వాళ్ళు చూసి బాధపడినప్పుడు అర్జునుడికి పరమాత్ముల వారు ధర్మాన్ని అధర్మాన్ని గురించి అతనికి ఉపదేశించి, నువ్వు ధర్మం వైపు నడువు, నువ్వు ఒక యోగీశ్వరుడిక, నీలోనూ అటువంటి గుణాలు ఉన్నాయి అని అతడు చెప్పినప్పుడు అప్పుడు మాత్రం అర్జునుడు ఆ యొక్క గీతా సారాంశాన్ని విని అతడు ఒక యోగీశ్వరుడు అయ్యి ఆ యొక్క స్థితికి చేరుకున్నాడు. ఈ విధంగా శరీర క్షేత్రం నుంచి మనము ఒక ఆత్మ క్షేత్రానికి ఎదగాలంటే ఇవన్నీ మనము ప్రతిరోజు విషయాలను పదే మనం ఎప్పుడైతే వింటూ ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి ఫలితాన్ని మనం చూడడం జరుగుతుంది. అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఏమి అనుకుంటే అది నీవే, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. గౌతమ బుద్ధుడు చెప్పినట్లు అప్పో దీపో భవ, ఇలాంటి వాక్యాలను మనం పదే మననం చేసుకుంటూ ధ్యానం చేస్తూ సాధన ఎప్పుడైతే చేస్తూ వస్తామో అప్పుడు మాత్రమే కొత్త విషయాలనేది మనకు పదే నిరుధ్యాసన అనేది సాధ్యం అవుతుంది అన్నమాట.
అంటే ఇక్కడ చూడండి, వేమన పద్యంలో మనం తెలుసుకున్నట్లయితే బ్రహ్మమనంగా లేదే బ్రహ్మమనంగా వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగా తానే బట్టబయలు, తన్ను తానెరిగిన వాడే బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ బ్రహ్మమనంగా వేరే పరదేశమున ఎక్కడో లేదనమాట, వేరే లోకమున ఎక్కడో లేదు. బ్రహ్మమనంగా తానే బట్టబయలు అంటే నీ సాధన ద్వారా నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని, ఆ బ్రహ్మాండాన్ని నువ్వే బయటకి తీసుకురావచ్చు. తన్ను తానెరిగిన వాడే పో బ్రహ్మంబు. అంటే ఇక్కడ తన్ను తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండాన్ని తన లోపలికి తను ఎప్పుడైతే అంతర్ముఖ ప్రయాణం చేసి తనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని తనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తిని తనే గుర్తించుకోవచ్చు. అంత గొప్పదైనటువంటి బ్రహ్మ పదార్థము ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అటువంటి గొప్పదైనటువంటి అంత శక్తి సామర్థ్యం మనలోనే ఉన్నప్పుడు అటువంటి ఆ సామర్థ్యాన్ని మనం గుర్తించకుండా బయట ఎక్కడెక్కడో వెతికేస్తుంటాము. ఈ విధంగా మనలో ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని మనం గుర్తిస్తూ అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉండాలి. పూర్వము వేదవ్యాసుల వారు, వాల్మీకి వీళ్ళందరూ కూడా గొప్ప యోధులు అనమాట. వాళ్ళు ఈ రామాయణాన్ని, మహాభారతంలోని పాత్రలను వాళ్ళు ఎంత గొప్పగా సృష్టించినారంటే, ఇప్పుడు రామాయణంలో సీతాదేవి రాముల వారిని, లక్ష్మణుల వారిని వాళ్ళు ఈ శరీర తత్వాన్ని, ఆత్మక్షేత్రంలో ఉన్నటువంటి పాత్రలను వాళ్ళు ఎందుకు మన ముందు సృష్టించి ఉంచినారంటే, అందులో ఉన్నటువంటి వాస్తవికతను మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు తర్వాత రాముడి దగ్గరికి హనుమంతుల వారు చేర్చి సీతాదేవిని రాముల వారు ఆమెని అగ్ని ప్రవేశం చేయమంటారు కదా. అప్పుడు లక్ష్మణుడు వచ్చి రాముడు వారి పైన కోపం వస్తుందన్నమాట. అన్న, నువ్వు వదినను ఎందుకు శంకిస్తున్నావు అని అడిగినప్పుడు, ఇక్కడ చూడండి, ఆమె యొక్క ఆత్మక్షేత్రం అనేది సీతామాతకు తెలుసు, రాముల వారికి తెలుసు అన్నమాట. కానీ ఇక్కడ లక్ష్మణుడు వచ్చి ఒక శరీర క్షేత్రంలో ఉన్నారు. శరీర క్షేత్రంలో ఉన్నప్పుడు ఆమె యొక్క శక్తి సామర్థ్యాలు అతకు తెలియలేదు. ఈ విధంగా పాత్రలను ఎందుకు సృష్టించినారు వాల్మీకి వారు అనేది మనము అక్కడ ఆ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాల్మీకి వారు ఆ పాత్రలను సృష్టించినప్పుడు సీతామాత అంత గొప్ప యోగీశ్వరులు, ఒక ఆత్మస్థితిలో ఉన్నారు అనే దీంతో వారు సృష్టించినటువంటి ఆ పాత్రలకు దేవాలయాలను కట్టించి అక్కడ పూజలను చేస్తుంటారనమాట. కానీ ఇక్కడ చూడండి, ఆ పాత్రను సృష్టించినటువంటి అతడు కూడా ఒక మానవ రూపం అన్నమాట. అతడు ఒక జీవాత్మ. అట్లా ఉన్నప్పుడు ఆ సృష్టించినటువంటి ఆ పాత్రలకు మనం చేస్తున్నటువంటి నిజ జీవితంలో కూడా మనం దేవాలయాల్లో మనం సృష్టించినటువంటి విగ్రహాలను ఒక స్ఫూర్తిగా తీసుకోకుండా వాటికి మనం ఎక్కువ పూజలు చేస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు వాల్మీకి వారు సృష్టించినటువంటి ఆ పాత్రలకు దేవాలయాలను గుడి కట్టించి అక్కడ పూజలను చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వాల్మీకి వారికి ఎక్కడ దేవాలయం అనేది లేదనమాట. అలాగే మహాభారతంలో వేదవ్యాసులు తీసుకున్నప్పుడు ఆయన ఆది గురువు. ఆయన కూడా ఈ ధర్మాన్ని అధర్మాన్ని సమస్త మానవాళికి తెలియచెప్పడానికి పాత్రలను సృష్టించడం జరిగింది అనమాట. ఆ పాత్రలను సృష్టించినప్పుడు మనము ఆ పాత్రలను కేవలం
ఒక మానవ రూపంలో మనం అర్థం చేసుకోకూడదు. అందులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి అంతరార్థాలను మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క పుస్తకంలోనూ మనకు కావలసినటువంటి ఒకసారి చదివినప్పుడు మనము ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ పదే పదే వల్లె వేయడం ద్వారా ఆ పుస్తకంలో మనకు రావాల్సినటువంటి, మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనేది ఎంతో ఉంటుంది. ఆ విధంగా ప్రతిరోజు కూడా మనం ధ్యానంతో పాటు ఈ శ్రవణము, మననము, నిరుధ్యాసన, ఇలా గురువు గారి యొక్క ప్రబోధాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను ధ్యానం చేస్తానని నాకేది ఈ జ్ఞానం అనేది నేను అందుకోలేకపోతున్నాను. కేవలం ధ్యానం చేస్తూ పోతేనే మనకు సరిపోదన్నమాట. ధ్యానంతో పాటు ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు ఆచరిస్తూ ఎప్పుడైతే పోతామో అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి ఫలితాన్ని అద్భుతంగా సృష్టించుకోవచ్చు. అద్భుతమైనటువంటి మనం వాస్తవానికి మనమే సృష్టికర్తలు అవ్వాలి. అంటే ఇక్కడ ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. మనం గత జన్మలలో వచ్చుకుంటాం అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా ఇప్పుడు మనం ఏదేదో చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం ఎందుకోసం ఈ భూమిపైకి వచ్చినాము అనే జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే సరి అయినటువంటి పద్ధతిలో మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనం అందులో ఉన్నటువంటి సంపూర్ణ ఫలితాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని మనము అందుకుంటాము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. ధ్యానంలో మనకు ఏదో ఒక చేంజ్ అనేది వచ్చుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చేసినాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక మార్పు అనేది కలిగి ఉంటుంది. ఆ మార్పుని మనము ఖచ్చితంగా గుర్తించాలి. అలా గుర్తించకుండా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నాకేది మార్పు అనేది నాకు కనిపించడం లేదు అనేది అక్కడ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాము, చాలా మంది చెప్తుంటారు నాకు ఆలోచన తగ్గడం లేదు, చాలా ఆలోచనలు వస్తూ ఉంటుంది అనేసి. ఇప్పుడు చూడండి, మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు 10 ఆలోచనలు మన మైండ్ లో ఉంటుందన్నమాట. ఆ 10 ఆలోచనలో కనీసము ఒక్క ఆలోచన పోయి ఉంటుంది. కానీ ఆ పోయినటువంటి ఒక్క ఆలోచనను మనము గుర్తించమన్నమాట. ఉన్నటువంటి ఆ 9 ఆలోచనల గురించే ఆలోచిస్తూ ఉంటాము. అలా చేయకూడదు. ఎప్పుడైతే మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన పోయింది కదా, అది మనలో వచ్చినటువంటి ఒక మార్పుగా మనం గుర్తించాలి. ఆ విధంగా ప్రతిరోజు మనకు సెల్ఫ్ చెకప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఆత్మ పరిశీలన అనేది ఇంపార్టెంట్. మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రతి ఒక్క పనిలోనూ ఎప్పుడైతే ఎరుకతో ఉంటూ ధ్యానం చేస్తూ పోతామో అప్పుడు మనం ఇక్కడ మనం ఎన్నుకున్నటువంటి ఈ సత్య మార్గంలో అద్భుత ఫలితాలను సృష్టించవచ్చు. ఇక్కడ సృష్టించవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకోటి, ఆ విధంగా మనం ఒక ఆత్మక్షేత్రాన్ని మనం సందర్శించినప్పుడు మనం అహం బ్రహ్మాస్మి మనకు అవగతం అవుతుంది అన్నమాట. పరమాత్ముల వారు ఏం చెప్పినారంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయ స్థిత అన్నారని. అంటే ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ ఆ స్థితికి వస్తావో అప్పుడు సమస్త సకల ప్రాణికోటిలోనూ ఉన్నది ఒకటే, అందరిలో ఉన్నటువంటిది ఆ పరమాత్ముడే అన్న స్థితికి మనము చేరుకుంటాము. అందులోనూ పరమాత్ముడు అహమాదిశ్చ అంటే ఆదిలోను, మధ్యంచ మధ్యలోను, అంత్యంచ అంటే చిట్ట చివరి వరకు నేను వ్యాపించి ఉన్నాను. అంటే జననం నుంచి మరణం వరకు అన్ని సర్వకాల సర్వావస్థల యందు నేనే ఉన్నాను అనే విషయాన్ని మనం
ఒక శ్వాస మీద ధ్యాస అనే ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగించి మనం సాధనను కంటిన్యూ చేసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్క ప్రాణిలోనూ ఆ తత్వాన్ని మనం చూడడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా ఆ స్థితికి మనం చేరుకోవచ్చు. మొట్టమొదటిది ఆనాపానసతి గురించి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ది మధ్య మార్గము. మధ్య మార్గం గురించి ఎంతో అద్భుతంగా వర్ణించినారన్నమాట. ఇక్కడ యశోధర అనే ఆ యశోధర ఆమె వచ్చి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఆమె ఆ జ్ఞానాన్ని అందుకోవడం జరిగిందనమాట. ఆ దుఃఖం నుంచి ఆమె ఒక సాధన ద్వారా బయటపడడం జరిగింది. అక్కడ ఆమె వచ్చి మధ్య మార్గాన్ని అవలంబించింది. ఇక్కడ మనం కూడా మన నిత్య జీవితంలో మధ్య మార్గాన్ని అవలంబిస్తూ ఇట్లా సంసారిక జీవితాన్ని, ఇట్లా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడైతే మనము బ్యాలెన్స్ చేస్తూ వస్తామో అప్పుడు మన 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 రెండిటిని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసే స్థితికి వస్తామో అప్పుడు మాత్రమే మనకు కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ మధ్య మార్గము గౌతమ బుద్ధుడు ఆ కాలంలో అతడు ఆనాపానసతి జ్ఞానం ద్వారా మధ్య మార్గాన్ని అతడు పొందినటువంటి ఆ జ్ఞానం ద్వారా ఈ మధ్య మార్గాన్ని మన మధ్య ఉంచడం జరిగిందనమాట. ఈ మధ్య మార్గం ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని అందుకోవలసి వస్తుంది. ఇక్కడ జ్ఞా అంటే తెలుసుకోవడం. మనలో ఉన్నటువంటి ఈ జ్ఞాన క్షేత్రాన్ని మనం ఎలాగైతే సుస్థిరపరచుకోవాలంటే ఇక్కడ మా జ్ఞానాన్ని ఉపయోగించి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి. మనము ఎక్కువగా తిన్నప్పుడు ఆయాసము రావడం జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువగా మన శరీరానికి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువగా మనము ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనకు ఆయాసం రావడం జరుగుతుంది. అలా కాకుండా తక్కువగా తీసుకున్నాం అనుకోండి, తక్కువ తీసుకున్నప్పుడు నడవలేని పరిస్థితిలో ఆ ఆహారం అనేది నీరసించి పడిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా కాకుండా మనము ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా సమస్థితిలో ఆహారాన్ని మనం తీసుకోవాలి అనే జ్ఞానం మనం ఒక మధ్య మార్గం ద్వారా మనం ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ మనస్సు ద్వారా ఆ అనుభూతి చెందుతాం చూడండి. అప్పుడు మాత్రమే మనం మధ్య మార్గంలో ఉన్నాము అనే విషయము మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అప్పుడు మాత్రమే మనము ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాము. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనము వింటూనే ఉంటాము, ప్రతిరోజు మనం ఆచరిస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న విషయాలుగానే ఉండొచ్చు. కానీ వాటిని ఆచరించేటప్పుడు అవి ఆచరణ అనేది కొన్ని విషయాలలో మనం ఆచరిస్తూ ఉంటాము, కొన్ని విషయాలు ఆచరించకుండా ఉంటాము. ఇలా ఆచరించకుండా ఉన్నటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటూ ఎలాగైతే వాటిని సరైనటువంటి మార్గంలో ఉంచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని మాటలను మనం తెలుసుకుంటాము. ఇక్కడ జ్ఞానం అంటే మనం ఎలా మాట్లాడాలి. ఇక్కడ చూడండి, మాట్లాడమన్నారు కదా అనేసి మనము ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఇక్కడ మనము ఇతరులకి ధ్యానం గురించి చెప్తున్నాం, వీళ్ళు మాట్లాడమన్నారు కదా అనేసి ధ్యానం గురించి చెప్తా ఉన్నాం అనుకోండి. ధ్యానం గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు
వింటున్నారు, మన మాటలను ఎంతవరకు వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారు అనే జ్ఞానం కూడా మనకు రావాలన్నమాట. మనం చెప్పేటప్పుడు కూడా వాళ్ళకు ఆ విషయాలన్నీ అర్థం అవుతుందా లేదా అనే జ్ఞానం అనేది మనకు ఇంపార్టెంట్. ఆ విధంగా మాట్లాడడం ఎలా అనేది ఒక జ్ఞానం ద్వారా తెలుసుకుంటాము. అలాగే ఆలోచించడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది ఉంటారు, చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచిస్తూ మైండ్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేసుకుంటుంటారనమాట. అంటే చిన్న విషయాన్ని మనం అంటే వర్తమానంలో ఉండాలి. జరిగిపోయినటువంటి విషయాలను మనము వర్తమానానికి తీసుకురాకూడదు. గతం గతః అంటే జరిగిపోయినటువంటి విషయాలను మనం తీసుకొని వచ్చి అయిపోయినటువంటి విషయాలను మనం ఏమీ చేయలేము. అటువంటి విషయాలను మనం మన నిత్య జీవితంలో పదే పదే ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మనం ఇప్పుడు వర్తమానంలో పొందినటువంటి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా లాస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ధ్యానంలో ఒక ప్రాణశక్తిని మనం స్వీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి నిల్వ ఉండాలంటే ఇటువంటి ఆలోచనలో మార్పు అనేది ఉండాలి. అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఆ ప్రాణశక్తి అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. ఆ విధంగా జరగబోయేటువంటి విషయాలను మనము దాని గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఎంత హాయిగా ఉన్నామో అప్పుడు మాత్రమే మనము అందులో ఫలితాన్ని అనేది పొందడం జరుగుతుంది. తర్వాత మాట్లాడడం ఎలా తెలుసుకోవాలి, ఆలోచించడం ఎలా తెలుసుకోవాలి, కూర్చోవడం ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి విషయాలను ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా వంట వండడం ఎలా అనేది తెలుసుకుంటూ ఉండాలి. వంట వండిన తర్వాత వడ్డీ ఎలా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగానే నడవడం ఎలా అనేది నేర్చుకుంటూ ఉండాలి. ఇలాంటి విషయాలు మనకు చిన్న చిన్న విషయాలుగా కనిపించవచ్చు అన్నమాట. కానీ అందులో నేర్చుకోవాల్సింది, అందులో సత్యాన్ని గన మనం సత్యాన్ని గన మనం అన్వేషించినామంటే అందులో చాలా జ్ఞానం అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా సభ మర్యాదలు అనేది మనం గౌరవించాలి. ఇప్పుడు ఒక మీటింగ్ ఎక్కడైనా ధ్యానం, ఆత్మజ్ఞాన సదస్సు జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా మంది గురువులు కూర్చో ఉంటారనమాట. మనకు ఎవరు మైక్ ఇచ్చేసి మాట్లాడమంటారు. అలా మనకు మైక్ ఇచ్చినారు కదా అనేసి మనము ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. అక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం గురించి మాట్లాడాలి అనే ఎరుక అనేది మనకు ఉండాలి. ప్రతి ఒక్క విషయంలోనూ ఎరుక అనేది ఉండాలి. తర్వాత సమాజంలో ఒక స్వతంత్ర జీవిగా మనం బ్రతకాలి. గౌరవపూర్వకమైనటువంటి ఒక స్వతంత్ర జీవిగా మనం బతకాలి. సమాజంలో ఒక మన స్వతంత్ర జీవి అంటే ఇక్కడ చూడండి, నేను మెడిటేషన్ చేస్తున్నాను అనే ఒక ఆత్మ విశ్వాసము, ఒక నమ్మకము, ఒక ధైర్యం అనేది మనకు ఉండాలన్నమాట. నాలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నేను పోగొట్టుకోగలను. నా పైన నాకు సంపూర్ణ ఆత్మవిశ్వాసం అనేది ఉన్నది. నా పైన నాకు నమ్మకం ఉన్నది. నాలో ఉన్నటువంటి సంకల్ప శక్తిని నేను మెరుగుపరుచుకోగలను అని మనకు మన స్వతంత్ర క్షేత్రం పైన మనకు నమ్మకం అనేది ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాము. ఇప్పుడు మనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తుంది అనుకోండి. ఆరోగ్యపరమైనటువంటి సమస్య మనము మెడిటేషన్ లో ఉన్నాము. మెడిటేషన్ లో ఉంటూ నా ఆరోగ్య సమస్యను నేను ధ్యానం ద్వారా నేను నయం చేసుకోగలను అనే నమ్మకము
అనేది మనకు రావాలి. అది వచ్చి స్వతంత్ర క్షేత్రం. మన స్వతంత్ర క్షేత్రం పైన మనము ఆధారపడుతున్నాము. అలా కాకుండా నాకు నయం కాలేదు, నేను డాక్టర్ దగ్గరికి పోయేసి నేను ఇంజెక్షన్ చేసుకుంటేనే నాకు బాగవుతుంది అనేసి మనం ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళతామో అది వచ్చి పరతంత్ర క్షేత్రము. ఎప్పుడు కూడా మెడిటేషన్ లో ఉన్నప్పుడు పరతంత్ర క్షేత్రం పైన ఆధారపడకూడదు. స్వతంత్ర క్షేత్రం ఇక్కడ నేర్చుకోవడానికి మనం వచ్చినాం అనమాట. ప్రతిరోజు ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంతో ఉంటూ మనం ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. అన్నీ మనకు తెలుసు అని అనుకోకూడదు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటుందన్నమాట. ఇతరుల దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉంటుంది. అలా స్వతంత్ర క్షేత్రం పైన మనము ఆధారపడి ఉండాలి. ఆ విధంగానే ఇప్పుడు ధ్యాన విజయోత్సవాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ధ్యాన విజయోత్సవాలు చేస్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి ఆహారం తయారు చేయాలి, ఎంతమందికి మనము ఆ ధ్యానాన్ని ఇవ్వగలగాలి, ఎంతమందికి జ్ఞానాన్ని ఇవ్వగలగాలి అనే జ్ఞానము మనకు తెలియాలన్నమాట. అంటే ఆ విజయోత్సవాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలంటే అక్కడ తన్ మన్ ధన్ అనేది ఇంపార్టెంట్. ఎవరిని ఒక సేవ రూపంలో సేవ చేయమని అడగాలి, ఎవరిని ధన రూపంలో ధన సహాయం చేయాలి, ఎవరిని దేహి అనేసి మనం అడగాలి అనే జ్ఞానం అనేది మనకు అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరి ద్వారా ఎలా మనము చేసుకోవాలి అనే జ్ఞానం అనేది మనము అక్కడ ఎరుకతో మనము చేసుకోవాలి. ఈ విధంగా జ్ఞానానికి మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన క్షేత్రాన్ని మనం ఎంతో ఎలా ఎరుకతో తెలుసుకోవాలి అనే విషయము మధ్య మార్గం ద్వారా మనము తెలుసుకుంటూ ఉండాలి. అంటే కంప్లీట్ గా అట్లా సంసారిక జీవితంలోనూ ఉండిపోకుండా ఇలా ఆధ్యాత్మిక జీవితంలోనూ కంప్లీట్ గా ఉండిపోకుండా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ జ్ఞానం అనేది మనం అవగతం చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానానికి సంబంధించి మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటాం అన్నమాట. ఆస్ట్రల్ బీయింగ్స్ అంటే ఇక్కడ ఆస్ట్రల్ బీయింగ్స్ అంటే ఆస్ట్రల్ మాస్టర్స్. మనం మెడిటేషన్ ఆస్ట్రల్ మాస్టర్స్ కి ఒక డౌట్ వస్తుంది అనమాట. ఆస్ట్రల్ మాస్టర్స్ కి వాళ్ళకున్నటువంటి ఆస్ట్రల్ బాడీ నుంచి ఆస్ట్రల్ బాడీ నుంచి విడిపడి కాజల్ బాడీకి వచ్చి మళ్ళీ కాజల్ బాడీ నుంచి విడిపడి సూప్రా కాజల్ బాడీకి వచ్చి వాళ్ళు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారనమాట. ఎందుకు వెళ్తారంటే వాళ్ళకున్నటువంటి సమస్యలను మనకంటే ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు కదా, మన యొక్క సమస్యలను ఆయన దగ్గరికి చెప్పుకొని మన యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఆయన ఇస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఒకసారి ఆయన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు కదా పరమేశ్వరుడు. అలా వీళ్ళందరూ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ధ్యానంలో నుంచి లేచి ఏమి ఇక్కడికి వచ్చినారు అనేసి వీళ్ళని అడిగినప్పుడు, మేము మీ దగ్గరకి మా యొక్క సమస్యలను అడగడానికి మీ దగ్గరికి వచ్చినామనేసి, మా శరీరం నుంచి తర్వాత మహాకారణ శరీరం నుంచి విడిపడి మీ యొక్క దర్శనార్థం వచ్చినాము అనేసి వాళ్ళ సమస్యలన్నిటిని కూడా వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏం చేసినారంటే, మీరు ఎప్పుడు కూడా ఈ లోకాన్ని ఏలేటువంటి మహాప్రభువులు కదా, మీకెందుకు ధ్యానం అనేసి వాళ్ళు అడగడం జరుగుతుంది అనమాట. ఆస్ట్రల్ మాస్టర్స్ పరమేశ్వరుని అడగడం జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే, త్రాటిని తన్నేవాడు ఒకడుంటే తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు.
అనేసి ఆయన సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పరమేశ్వరుడు అంతటి వాడు దేవతలు సాక్షాత్తు దేవతామూర్తులు పోయి మీరు ఎందుకు ధ్యానం చేస్తూ ఉంటారు, మీరు లోకాన్ని ఏలే ప్రభువులు కదా అని వాళ్ళు సాక్షాత్తు అడిగినప్పుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. నేను ధ్యాన స్థితిలో ఉండి నేను లోకాన్ని ఏలేటప్పుడు నాకంటే ఉన్నతోన్నతులు, నాకంటే జ్ఞానవంతులు ఇంకా ఉన్నారు. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి, వాళ్ళ యొక్క స్థాయికి నేను ఎదగడానికి నేను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను. అంటే పరమేశ్వరుడు కంటే కూడా ఇంకా జ్ఞానవంతులు ఉన్నారు అనేసి, నాకంటే కూడా ఇంకా జ్ఞానవంతులు ఉన్నారు అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దేవతలకు ఏమనుకున్నారంటే వాళ్ళు మన పరమేశ్వరులు గొప్పవారు కదా, ఆయన ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఆయన ఎంతో జ్ఞానంతో ఉంటారు కదా, మన యొక్క సమస్యలను ఆయనకు చెప్పుకుంటే తీరిపోతుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ పరమేశ్వరుడు దగ్గర వీళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, దేవతలకు మనకు పరమేశ్వరుడు వరకే మనం పరిమితంలో ఉన్నాము. అంటే మన జ్ఞానము పరమేశ్వరుడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకుంటారనమాట. కానీ ఆయన కంటే కూడా ఇంకా జ్ఞానవంతులు ఇంకా ఎంతో మంది ఉన్నారు అనే విషయాన్ని దేవతలు అప్పుడు గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం కూడా మనం అన్వయించుకుంటే దేవతలంతటి వారు పరమేశ్వరుడి కంటే కూడా ఇంకా జ్ఞానవంతులు ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ విధంగా మనం కూడా మనకు అన్ని తెలుసు అని అనుకోకూడదు. మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనేది ఎంతో చాలా సముద్రం లాంటిది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది ఒక్క మాటలో అయిపోతుంది అనమాట. అంటే ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఒక పరమాత్ముని స్థితినే, ఉన్నదంతా ఏకత్వమే అనేది ఒక్క మాటలో అయిపోతుంది అనమాట. కానీ ఈ జ్ఞాన క్షేత్రం అనేది అనంతము, ఎంత తెలుసుకున్నా కూడా తరగనిది, ఎంత మనం నేర్చుకుంటున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఈ భూమి పైన చాలా ఉంది. ఇలా ఈ ఎరుక అనేది మనం గన ఆ ఎరుకతో ప్రతి ఒక్క విషయంలోనూ ఆ ఎరుకను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అంటే మనకంటే కింది వారి పట్ల, అంటే మనం మెడిటేషన్ కి ఏదో ఒక మార్గంలోకి మనం వచ్చింటాం. ఎవరో ఒక గురువు ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో, ఎవరి ద్వారానో మనం మెడిటేషన్ లోకి వచ్చింటాం అనమాట. కానీ మనకంటే కింది వారు ఉంటారు కదా, వాళ్ళను కూడా మనలాగా ధ్యానులుగా మార్చేటువంటి బాధ్యత మనకు ఉంది. వాళ్ళను కూడా ఈ సత్య మార్గంలోనికి నడిపించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అంటే గత జన్మల్లో మనం తెచ్చుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటో, అప్పు అంటే ఇక్కడ మనం కర్మగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ కర్మ అన్నీ కూడా మనం గత జన్మల్లో మనము తీసుకొని వచ్చుకున్నటువంటి అప్పు అన్నమాట. అంటే ఒక అప్పు తీసుకొని వచ్చినప్పుడు ఆ అప్పుని మనం తీర్చేయాలి కదా. ఆ అప్పును తీర్చాలంటే ఇప్పుడు 10 రూపాయల అప్పు చేస్తే అది చిన్న అప్పు, అది తీర్చడానికి కొంత టైం పడుతుంది. అదే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు చేసుకున్నాం అనుకోండి, అది తీర్చాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఆ విధంగా ఎక్కువ టైం పడుతుందంటే కొంచెం కష్టపడాలన్నమాట. ఆ 1000 రూపాయలు తీర్చాలంటే మనము కొంచెం కష్టపడాలి. ఆ విధంగా మనం గత జన్మల్లో తీసుకొని వచ్చుకున్నటువంటి ఈ అప్పును మనం తీర్చుకోవాలంటే ఈ కర్మల రూపంలో ఉన్నటువంటి ఈ అప్పుని ఒక ధ్యాన సాధన ద్వారా మాత్రమే, ఎప్పుడైతే సాధనను ఎక్కువగా పెంచుకుంటూ పోతామో అప్పుడు కర్మ అనేది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారని, ఎక్కువగా మనం సాధనను ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో ఆ సాధన ద్వారా మాత్రమే మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ పోతుంది. ఆ విధంగా మన కర్మలను దగ్ధం చేసుకోవడానికి
ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గము, ధ్యాన మార్గం అనేది. ఇది మన కర్మలను దగ్ధం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మన అంటే మన తోటి వారికి జ్ఞానం చెబుతూ ఆ ధ్యానం ద్వారా కర్మలను దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మనకంటే కింది వారి పట్ల మనం ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో అప్పుడు మనకు ఆస్ట్రల్ మాస్టర్స్ అనే వాళ్ళు మనకు సహాయం చేయడానికి వాళ్ళు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట, ఎదురు చూస్తా ఉన్నారు. ఈ విధంగా మనం ధ్యానంతో పాటు ధ్యాన ప్రచారం చేస్తూ సజ్జన సాంగత్యం, గురువుల యొక్క ప్రబోధాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం వింటూ ఉండాలి. ఈ విధంగా మనం వింటూ ఆచరిస్తూ ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో అప్పుడు మనము అనుకున్నటువంటి సంపూర్ణ ఫలితాలనేది మనం చూడడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, నా అనుభవంలో మేము మెడిటేషన్కి వచ్చినాక ఎంతో అనుభవాలను పొందడం జరిగిందనమాట. మెడిటేషన్ ముందు ఎలా ఉన్న, మెడిటేషన్ తర్వాత మా లైఫ్ అనేది చాలా విషయాల్లో మార్పు అనేది చూడడం జరిగింది. మెడిటేషన్ రాకముందు అసలు వాళ్ళతో మాట్లాడాలంటే కూడా భయం వేసేది. అసలు స్టేజ్ దగ్గర వచ్చి ఏమైనా మాట్లాడాలంటే కూడా చాలా భయంతో ఉండేదన్నమాట. అలా నా జీవితంలో నేను పొందినటువంటి మార్పు అంటే ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకుంటూ నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచడం అనేది నేను మెడిటేషన్ లో పొందినటువంటి గొప్ప అనుభవం అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ ప్రతి ఒక్క జీవితంలోనూ ఏదో ఒక అనుభవం అనేది చూస్తూ ఉండాలి. ఆ విధంగా మనం మనలో ఉన్నటువంటి ఆ మార్పును మనం గమనిస్తూ పోతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం ఎరుకతో ధ్యానం చేస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే మేడం, ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఈరోజు కల్పించినటువంటి సుష్మా మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.